శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు జపము ధ్యానము గురించి ఈ విధంగా చెప్తున్నారు. జపము ధ్యానము గురించి అడిగారు కదా, వినండి. మాయాబీజమే మహామంత్రం, అదే నాకు అత్యంత ప్రియకరం. ధ్యానించవలసింది విరాట్ స్వరూపాన్ని, లేదా ఇదిగో మీ ఎదుట ఉన్న ఈ రూపాన్ని. సచ్చిదానంద రూపమైనా ధ్యానించవచ్చు. ఇంక స్థానం అంటారా, సర్వ జగత్తు నా స్థానమే. సర్వదా జపించండి, ధ్యానించండి, అర్చించండి అని ఆజ్ఞాపించి మణిద్వీపాదివాసిని జగదంబిక అంతర్ధానం చెందింది. మునీశ్వరులు మహోల్లాసంగా చతుర్ముఖుని చేరుకున్నారు. జరిగిందంతా వివరించి చెప్పారు. పితామహుడు సంతోషించాడు. తర్వాత కొంతకాలానికి దక్షప్రజాపతి ఇంట్లో మహాశక్తి జన్మించింది. దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు. త్రిలోకాల్లోనూ మహా ఉత్సవం జరిపించారు. దేవదుందువులు మ్రోగాయి. సాధుసజ్జనుల మనస్సులు ప్రసన్నమయ్యాయి. సూర్యుడు మునుపటి కన్నా కళకళలాడాడు. సర్వమంగళ ఆవిర్భవించడంతో జగత్తంతా సన్మంగళాలు జరిగాయి. ఆ అమ్మాయికి సతీ అని పేరు పెట్టారు. పెరిగి పెద్ద అయ్యాక శివుడికిచ్చి వివాహం జరిపించారు. శక్తియుక్తుడయ్యాడు శివుడు. దురదృష్టవశాత్తు సతీదేవి అగ్నిప్రవేశం చేసింది అంటూ వ్యాసుడు నిట్టూర్చాడు. వ్యాస మహర్షి, అమంగళం, అనర్థకరం, అది ఎలా జరిగింది? అంతటి మహాశక్తి అగ్నిలో దగ్ధమవ్వడమా? ఆ మహాశక్తి నామధేయాన్ని జపిస్తే చాలే, మానవులకు సంసారాన్ని భయాలు పోతాయి. ఏ కర్మ విభాగంలో జరిగింది వివరించమని కోరాడు. జనమేజయ, నిజమే, కర్మ విపాకమే చెబుతాను విను. ఒకనాడు దూర్వాసుడు జంబూనదేశ్వరిని దర్శించడానికని వెళ్ళాడు. మహావాయ బీజ మంత్రాన్ని జపించి అమ్మవారిని ప్రసన్నురాలు చేసుకున్నాడు. దర్శనం అనుగ్రహించింది. తన మెడలో ఉన్న పుష్పమాలికను తీసి మహర్షికి ప్రసాదించింది. జాలువారుతున్న మకరందంతో గుంపులుగా ముసురుకుంటున్న తుమ్మెదలతో అపూర్వ గంధ పరిమళాలతో విరాజిల్లుతున్న ఆ దివ్య పుష్పమాలికను దూర్వాసుడు భక్తిగా స్వీకరించి కన్నులకు అద్దుకొని శిరసావహించాడు. అమ్మవారి ఆశీస్సు అనుమతి స్వీకరించి ఆకాశ మార్గాన్ని తిరిగి వస్తూ దక్షుడి ఇంటికి వెళ్ళాడు. శక్తి స్వరూపిణి సతీదేవిగా అక్కడ ఉంది కదా, దర్శనం చేసుకుని వెళ్దామని దిగాడు. సతీదేవి పాదపద్మాలకు నమస్కరించాడు. దూర్వాసుడు తల మీద ఉన్న దివ్య పుష్పమాలికను చూసి ఆశ్చర్యపోతూ, దక్షుడు, మహర్షి, ఈ అలౌకిక పుష్పమాలిక ఎక్కడిది, ఎలా లభించింది? భూలోకంలో మానవ మాత్రులు ఎవరు కని విని ఎరగంది, నీకు ఎవరు బహూకరించారు అని అభిలాష కొద్దీ ప్రశ్నించాడు దక్షుడు. దూర్వాసుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొడిగిసలాయాయి. అది ఒక భక్త పార్వస్యం, అలౌకానందభూతికి పునశ్చరణ. జీరబోయిన కంఠంతో, ఇది అతులితాదేవి ప్రసాదం అన్నాడు. నాకు కొంచెం ఇస్తావా అని అభ్యర్థించకుండా ఉండలేకపోయాడు దక్షుడు. ముల్లోకాలను దేవీ భక్తుడు ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ లేదన్నారు కదా పెద్దలు అని చెప్పి ఆ దివ్యమాలకను తీసి దక్షుడికి ఇచ్చాడు. అతడు ఏం చేశాడు, దాన్ని శిరస్సును దాల్చి మహర్షికి వీడ్కోలు పలికి శయన మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న అతి సుందర శయనతల్పం మీద వేలాడేటట్టుగా ఆ మాలను వేసి ఆ రాత్రికి అదే తల్పం మీద నిజ భార్యతో దాంపత్య సుఖం అనుభవిస్తూ ఈ దివ్య పుష్పమాలికా పరిమళాన్ని ఆస్వాదించి మునుపటి కన్నా ఉత్సాహంగా ఆనందించాడు. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా అతని మనస్సులో శంకరుడిపై ద్వేషం కలిగింది. అల్లుడి మీద కోపం ఆత్మజ మీద కూడా ప్రసరించింది. తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడి నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి ఆహుతి ఇచ్చేసింది సతీదేవి. అటు పైన ఆ దివ్య తేజస్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీనామ ధ్యేయంతో పరిడవిల్లింది అని చెప్పి ఒక్క క్షణం ఆగాడు వ్యాస మహర్షి. వెంటనే జనమేజయుడు అన్నాడు, ఏ వ్యాస భగవాన్, సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంటే శివుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడా? తనకు ప్రాణాధికురాలు కదా సతీదేవి అని ఉత్కంఠగా అడిగాడు. జనమేజయ, ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పడం నా వల్ల కాదు. శివుడు కోపాగ్నికి ఔదలు దాటి ముల్లోకాలకి మహాప్రళయం వచ్చేసింది. భద్రకాళి గణాన్వితుడై వీరభద్రుడు ఆవిర్భవించాడు. త్రిలోకాలను నాశనం చేయడానికి సంయుక్తుడయ్యాడు. బ్రహ్మాది దేవతలందరూ పరుగులు తీస్తూ వెళ్ళి శివుడిని శరణు వేడారు. కరుణాసింధువు కనుక శివుడు అందరికీ అభయం ఇచ్చి దక్షుడికి మేకపోతు తల పెట్టి బతికించి స్వయంగా తాను దక్షవాటికి ఏతించి అగ్నిలో దహించిపోతున్న
చిత్కళా శరీరాన్ని వెలుపలికి తీసి తన భుజస్కంధాలపై వేసుకుని హా సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంతచిత్తుడై అనేక ప్రదేశాలకు పరుగు తీశాడు శివుడు. బ్రహ్మాది దేవతలు ఏమిటి ఉన్మాదమని ఆశ్చర్యపోతూ లోపల విలపించారు. విష్ణుమూర్తి వెంటనే తన ధనస్సును ఎక్కుపెట్టాడు. శివుడు ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఆగితే అక్కడ అలా పడేటట్టుగా సతీ శరీర భాగాలను తన బాణాలతో దుల్లగొట్టాడు. ఆయా చోటుల్లో శివుడు కూడా విభిన్న రూపాలు ధరించి నిలిచాడు. శంకరుడు అప్పుడు దేవతలందరికీ ఒక ప్రకటన చేశాడు. దేవతలారా, ఈ ప్రదేశాల్లో భక్తి తత్పరులై దేవిని ఆరాధించడానికి దుర్లభం అంటూ ఏదీ ఉండదు. పరాంబిక ఈ స్థలాల్లో నిత్య సన్నిహితురాలై ఉంటుంది. ఇవి దివ్యక్షేత్రాలు. ఇక్కడ పునశ్చరణ చేసిన వారికి మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. మాయాంబ మహాబీజ మంత్రం మరీ విశేషంగా సిద్ధిస్తుంది అని ప్రకటించి శంకరుడు సతీవిరహుడై ఆయా ప్రదేశాల్లోనే సంచరిస్తూ జపధ్యాన సమాధి నిష్ఠాపరిష్ఠుడై కాలం గడిపాడు. జనమేజయ, అవి ఏ ఏ క్షేత్రాల్లో తెలుసుకోవని ఉత్సుకత నీ ముఖంలో కనిపిస్తోంది. చెప్తాను, తెలుసుకో. వాటిని దేవీ పీఠాలంటారు. వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం. దర్శించలేని వాళ్ళు శ్రద్ధగా వింటే చాలు, పాప విముక్తులు అవుతారు. అవి సిద్ధపీఠాలు, అంటే అమ్మవారి యొక్క సతీదేవి పడినటువంటి భాగాలని సిద్ధపీఠాలు అని అంటారు, దేవీ పీఠాలని. అవి ఒక్కొక్కటి ఇక్కడ చెప్తున్నాడు వ్యాస మహర్షి. వారణాసిలో విశాలాక్షి, ముఖ నివాసంలో గౌరి, నైమిషంలో లింగధారిణి, ప్రయాగలో లలిత, గంధమాదనం మీద కాముకి, మానస క్షేత్రంలో కుముద, దక్షిణ క్షేత్రంలో విశ్వకామ, ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రపూరిణి, గోమంతంలో గోమతి, మందరంలో కామచారిణి, చైత్రరథంలో మదోత్కట, హస్తినాపురంలో జయంతి, కాన్యాకుబ్జంలో మళ్ళీ గౌరి, మలయాచలం మీద రంభ, ఏకామ్రపీఠంలో కీర్తిమతి, విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి, పుష్కర క్షేత్రంలో పురుహూతిక, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయంలో మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవాని, బిల్వక్షేత్రంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజర క్షేత్రంలో కాళి, సాలగ్రామంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతాన క్షేత్రంలో లలితాంబిక, గయాక్షేత్రంలో మంగళాదేవి, పురుషోత్తమపురంలో విమలాదేవి, సహస్రాక్షంలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో మహోత్పల, బీసాపాక్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాడల, సుపార్శ్వంలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపుల క్షేత్రంలో విపులాదేవి, మలయాచలం మీద కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునలో మృగావతి, కోటతీర్థంలో కోటవి, మాధవవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంజ, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవికా తటాకంలో నందినీదేవి, ద్వారావతిలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్య పర్వతం మీద వింధ్యవాసిని, కరవీర దేశంలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాళ క్షేత్రంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్యపర్వత సానువుల్లో నితంబ, మాండవ్యంలో మాండవి, మహేశ్వరపురంలో స్వాహాదేవి, చగలండ భూమిలో ప్రచండ, అమరకంటకంలో చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాస తీర్థంలో పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, తటంలో పారావారాదేవి, మహాలయంలో మహాభాగ, పయోష్టిలో పింగళేశ్వరి, కృతాశౌచంలో సింహిక, కార్తీకంలో అతిశాంకరి, ఉత్పలావర్తంలో లోలాదేవి, సోణ సంగమ క్షేత్రంలో సుభద్ర,
సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింధ పర్వతం మీద తారాదేవి, దేవదారు వనంలో పుష్టి, కాశ్మీరంలో మేధాదేవి, హిమాద్రిలో భీమాదేవి, తుష్టి విశ్వేశ్వరి కూడా ఆ పర్వతాల్లోనే, కపాలమోచన క్షేత్రంలో శుద్ధి, కాయావరాహనంలో మాత, శంఖోద్ధారంలో ధరాదేవి, పిండాకారంలో ధృతి, చంద్రభాగ తీర్థంలో కళాదేవి, అచ్చోదంలో శివధారిణి, వేణాక్షేత్రంలో అమృతాదేవి, బదరీ క్షేత్రంలో ఊర్వశి, ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి, కుశద్వీపంలో కుశోదిక, హేమకూటంలో మన్మథ, కుముదక్షేత్రంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవదనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మవదనంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతలలో వైష్ణవీమాత, సతుల్లో అరుంధతి, స్త్రీలలో తిలోత్తమ, చిత్తంలో బ్రహ్మకళ, శరీర రూపధారందరిలో శక్తిరూపిణి. ఇవి 108 పీఠాలు. సతీదేవి అంగభూతాలు. వీటన్నింటా పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించిన, వీటి గురించి విన్న భక్తుల పాపాలు అన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది. తీర్థయాత్రగా బయలుదేరి వీటిని సందర్శించి ఆయా క్షేత్రాల్లో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధాలు నిర్వహించడం ఉత్తమోత్తమం. దేవీ పూజలు చేసి అమ్మవారికి క్షమాపణలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ సద్గతులు కలుగుతాయి. సువాసిని పూజలు, కుమారీ పూజలు, వటు పూజలు నిర్వహించి అన్న సంతర్పణలు చేస్తే ఇక్కడ విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ క్షేత్రాల్లో నివసిస్తున్న సర్వ ప్రాణకోటి ఉత్తమాధమ భేదాలు లేకుండా అందరూ దేవీ స్వరూపాలే, అన్నీ పూజనీయాలే. ఇక్కడ చేస్తే మంత్రం పునశ్చరణ అమోఘంగా ఫలిస్తుంది. దేవీ పూజల్లో విత్త శౌచ్యం పనికిరాదు, లోభించకూడదు, యథాశక్తిగా వైభవంగా చెయ్యాలి. 108 శక్తిపీఠాలను దర్శించి భక్తి తత్పరుడై ఆయా విధులు నిర్వహించిన వారి పితృదేవతలు సహస్ర కల్ప పర్యంతం బ్రహ్మలోకంలో నివసిస్తారు. పూజించిన వారు జ్ఞానులై భవాంబోధి దాటి ముక్తిని పొందుతారు. మణిద్వీపంలో దేవీ సన్నిధిలో దగ్గర నివసిస్తారు. ఈ అష్టోత్తర శతనామాలు లిఖించిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్న దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. పున్నమి నాటి సముద్రంలో సౌభాగ్య సంపదలు వర్ధిల్లుతాయి. వారికి ఇంక అసాధ్యమంటూ ఏమీ ఉండదు. వారు సాక్షాత్తు దేవీ స్వరూపులే, దేవతలే. నమస్కరిస్తారంటే ఇక మానవుల మాట చెప్పాలా? శ్రాద్ధకాలంలో ఈ అష్టోత్తర శతనామాలను జపిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు, ఉత్తమగతిని పొందుతారు. జన్మేజయ, ఇవి సాక్షాత్తు ముక్తిక్షేత్రాలు, సంవిన్మయాలు, సిద్ధపీఠాలు. మతిమంతులు వీటిని తప్పక సేవించాలి. అతి గుహ్యమైన విషయం నీకు చెప్పాను, ఇంకా ఏం వినాలని కోరుకుంటున్నావో చెప్పు అన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి, హిమవంతుని ఇంట దివ్య తేజస్సు ఆవిర్భవించిందన్నావు, అది మరి కొంచెం విస్తారంగా చెప్పవా? శక్తిగతామృతము రోలడంలో ఎవరికైనా ఎంతైనా తృప్తి చెందరా? ఇంకా వినాలనే ఉంటుంది కనుక పార్వతీ జనన గాథను మరింత వివరించు అని జనమేజయుడు అభ్యర్థించాడు వ్యాసుడిని. అప్పుడు వ్యాసుడు సంతోషించి చెప్పనారంభించాడు. జనమేజయ, నువ్వు ధన్యుడివి, కృతజ్ఞుడివి, మహాత్ముల చేతి కింద నలిగినవాడివి. మహాదేవి పట్ల నిర్వ్యాజమైన భక్తి నీకు కుదురుకుంది, అదృష్టవంతుడివి. తర్వాత కథ చెప్తాను, ఆలకించు. సతీ వియోగంతో భ్రాంతచిత్తుడైన శివుడు దేశమంతటా సంచరించి ఒక దివ్య స్థలంలో తపస్సుకి ఉపక్రమించాడు. ప్రాపంచిక దృష్టిని పూర్తిగా విడనాడి సమాధి వహించి స్థిరచిత్తంతో మహాదేవిని ఉపాసించాడు. ఆమె రూపాన్నే ధ్యానిస్తూ ఆమె నామాన్నే జపిస్తూ కాలం గడుపుతున్నాడు. సతీదేవి వెళ్ళిపోవడంతో ముల్లోకాలు సౌభాగ్యరహితాలయ్యాయి. చరాచర జగత్తు అంత శక్తిహీనం అయిపోయింది. ప్రాణకోటికి ఆనందం అనేది లేకుండా పోయింది. సర్వలోకాలు ఉదాసీనులై చింతాజర్జితులయ్యారు. అందరినీ దుఃఖం ఆవరించింది. రోగగ్రస్తులయ్యారు.
గ్రహాది దేవతలు ఒక నీతి లేకుండా వర్తించడం మొదలైంది. ఇదే తరుణంలో తారకాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి ముల్లోకాలకి నాయకుడయ్యాడు. ప్రజాకంటకుడుగా మారిపోయాడు. శివుడికి ఔరసుడిగా జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసురుని సంహరించగలదని దేవతలంతా నిర్ధారించారు. శివుడికి అటువంటి పుత్రుడు లేడు అని తెలుసుకున్న తారకుడు మరీ విజృంభించి దేవతలను హింసిస్తాడు. దిక్కుతోచని దేవతలు చెట్టుకొకలు పుట్టకొకలు పారిపోయారు. శివుడికి ప్రస్తుతం ఇల్లాలే లేదు, మరి ఇంక పుత్రుడేమిటి? ఈ కష్టాల నుంచి గట్టెక్కేదెలా అని దేవతలంతా విచారంలో మునిగిపోయారు. మన దురదృష్టం ఇలా ఉంది. శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిద్దాం, ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అని దేవతలంతా కూడబలుక్కుని వైకుంఠానికి వెళ్ళారు. మొరపెట్టుకున్నారు. శ్రీహరి వారందరినీ ఊరడించి, దేవతలారా చింతించకండి, మన కోరికలు తీర్చడానికి కల్పవృక్షం శ్రీమన్ మహాదేవి, మణిద్వీపవాసిని, జగన్మాత. మనం చేసిన అపరాధాల వల్లే మహాదేవి ఇలా ఉపేక్షించి ఊరుకుంది. మనకి బుద్ధి రావడం కోసం ఇలా శిక్షించింది. లాలన చేసిన తాడన చేసిన తల్లికే తగ్గుతుంది. అయినా ఏ తల్లి బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు. దోషాలను తొలగించడానికే కోపం అభినయిస్తుంది అంతే. మాటికి బిడ్డడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు. అయినా తల్లి కనుక క్షమిస్తుంది, ఇంకెవ్వరూ క్షమించరు. అంచేత దేవతలారా, మీరందరూ ఆ పరాంబికను శరణు వేడండి, ఇక ఆలస్యం చేయకండి. నిర్వ్యాజ కృపా సింధువు జగదీశ్వరి మిమ్మల్ని కాపాడుతుంది, రాక్షస పీడ తొలగిస్తుంది అని ఊరడించి దేవతలందరినీ వెంట పెట్టుకుని లక్ష్మీ సహేతుడే శ్రీహరి హిమత్ పర్వతానికి బయలుదేరాడు. అక్కడ దేవతలు ప్రశాంత ప్రదేశాలు చూసుకుని అంబా మంత్రాన్ని పురస్చరణ చేస్తూ అంబా యజ్ఞాలను దీక్షదర్శతో నిర్వహించారు. కొందరు నామపారాయణ, కొందరు సూక్ష్మపారాయణ, కొందరు మంత్రపారాయణ యథావిధిగా చేశారు. వ్యాసపరులు, న్యాసపరులు, అంతర్యాగపరులు, హృల్లేఖ పూజాపరాయణులు అయ్యారు మరికొందరు. కొన్ని సంవత్సరాల పాటు ఇలా సాగింది. చైత్రమాసం నవమి భృగువాసరాన దేవతలు ఎదుట ఒక మహాతపస్వి తేజస్సు ఆవిర్భవించింది. దానికి 4 వైపులా 4 వేదాలు స్తుతిస్తున్నాయి. ఆ తేజస్సు చుట్టూ కోటి సూర్య ప్రతీకాశంగా ఉండి కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరమించుతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణకాంతులను బద్దిల్లుతోంది. పైన కానీ పక్కన కానీ మధ్యలో కానీ పల్చబారలేదు. ఆద్యంతాలు లేవు, కరచరణాద్వయనాలు లేవు. స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, ఉభయుడు కాదు. ఈ దీప్తికి దేవతల కన్నులు మసకబారాయి. కళ్ళు నిలుముకొని ధైర్యం తెచ్చుకొని తేరపారు చూశారు. అప్పటికి ఆ దివ్య తేజస్సు ఆ స్త్రీమూర్తి రూపు ధరించింది. రాశీభూత సౌందర్యం, కుమారి నవయౌవన, తామర మొగ్గలను పరిహరిస్తున్న పీన కుచద్వందం, చిరునమ్మువ్వల సవ్వడి చేస్తున్న మొలనూలు, మంజీరాలు, బంగారు కేయూరాలు, అగండాలు, కంటకాభరణాలు, రత్నరాసులు పొదినటువంటి కంఠపట్టిక, చిన్న మొగల్ రేకును ముడుచుకున్న కొప్పు, విశాలమైన కటి ప్రదేశం, పొట్ట మీద సన్నని నూగారు కర్పూరపు తాంబూలం ఎరుపెప్పి సువాసన విరజమ్ముతున్న నోరు మెరిసిపోతున్న బంగారు లోలాకులతో తళుకులీలుతున్న నున్నటి చెక్కుళ్ళు, అష్టమి నాటి చంద్రరేఖలాంటి నుదురు, దట్టమైన కనుబొమ్మలు, ఎర్ర కలువుల్లాంటి నేత్రాలు, కొనదేరిన ఎత్తైన ముక్కు, మధురాతి మధురం మల్లెమొగ్గల్లాంటి పలువరుస, ముత్యాల దండలు, రత్నకిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రలేఖ, జడలో మల్లికా మాలతి పుష్పాల దండ, నుదట 3వ కన్నుల ఎర్రని కుంకుమబొట్టు, పాస అంకుశ వరదాభయస్తాలు, ఎర్రని చీర కట్టుకుని దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతున్న జగన్మాత సర్వ శృంగార వేషాఢ్య, సర్వదేవ నమస్కృత, సర్వాసా పరిపూరక, సర్వమాత, సర్వమోహిని ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది. దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు. గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు.
కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.